నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. నా పేరు సంధ్య. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బాల కార్మికుల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని డిఎల్ఏసీ కార్యదర్శి కరుణకుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరుణకుమార్ మాట్లాడుతూ బాలలను కార్మికులుగా మార్చి వారితో పని చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థల వివిధ శాఖల అధికారులు తమ వంతు బాధ్యతగా బాల కార్మికుల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. రాజ్యాంగం బాలల కోసం కల్పించిన హక్కులని చట్టాలను సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిత్తూరు హెడ్ క్వార్టర్స్లోని మరియు 13 మండల లీగల్ సర్వీస్ కమిటీస్లో కూడా ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అంటే ఎక్కడైతే బంధించబడినటువంటి కార్మికులు ఉంటారో మరి ముఖ్యంగా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళ సహకారంతో మరియు ఇక్కడ క్రాసు అలాగే రోప్స్ వివిధ ఎన్జిఓ సంస్థల సహకారంతో ఈ దినుల్లో ఏంటంటే మనం సెన్సిటైజేషన్ ప్రోగ్రాంతో పాటు రాజ్యాంగం కల్పిస్తున్నటువంటి హక్కు అంటే ఆర్టికల్ 14 అలాగే 15, 19 ఈ ఈక్వాలిటీకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు ఈ బాండెడ్ లేబర్ అన్న కాన్సెప్ట్ ఎక్కడైతే ఉందో రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులన్నీ ఉల్లంఘించబడి ఉంటాయి కాబట్టి వైలేటివ్గా ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ రాజ్యాంగ హక్కుల్ని మళ్ళీ ఆ బాండెడ్ లేబర్స్కి కల్పించాలంటే వాళ్ళందరినీ కూడా ఆ సిస్టంలో నుంచి విముక్తుల్ని చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి మనం ఈ రోజున ఆ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నాం. అయితే మా యొక్క సామాజిక సర్వేలో చిత్తూరు వ్యాప్తంగా చేసినటువంటి సామాజిక సర్వేలో ఈ బాండెడ్ లేబర్ సిస్టమ్ అన్నది బహుశా మాకు ఉన్నంత వరకు సమాచారం ఉన్నంత వరకు చిత్తూరు జిల్లాలో లేదు. అయినప్పటికీ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయేమో అంటే పరిశీలన చేసి వాటిని పూర్తిగా నిర్మూలించి మన చిత్తూరుని రాజ్యాంగభరితంగా పనిచేస్తున్నటువంటి జిల్లా యంత్రాంగంగా తీర్చిదిద్దాలన్న ఒక ఆకాంక్ష ఏదైతే మన గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టు, మా గౌరవ జిల్లా జడ్జి గారు ఆకాంక్షిస్తున్నారో దాన్ని మేము నెరవేర్చడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీని అందరూ కూడా ప్రతి పౌరుడు కూడా బాధ్యతాయుతంగా అంటే ప్రతి పౌరుడికి హక్కులతో పాటు బాధ్యతలు ఉంటాయి. ఈ బాధ్యత ఏంటంటే ఇలాంటి బాండెడ్ లేబరర్స్ ఎక్కడైనా ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా మీరు సమాచారాన్ని పోలీసు వారికి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి జిల్లా న్యాయసేవాధికార సంస్థకు కానీ లేదంటే మండల లీగల్ సర్వీస్ కమిటీస్కి కానీ ఖచ్చితమైన సమాచారం అందించినప్పుడు వెంటనే స్పందించి ఇలాంటి అరాచకాలు జరగకుండా చూసే ఆ యొక్క బాధ్యతని మేము తీసుకుంటామని మీకు తెలియజేస్తూ జై హింద్. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా చిత్తూరు నగరంలోని కంకనపల్లి కాంపౌండ్ పాఠశాలలో ఆల్బెండజోల్ మాత్రలను చిత్తూరు డిఎంహెచ్ఓ ప్రభావతి దేవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి 6 నెలలకు ఒకసారి 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల విద్యార్థులకు ఈ మాత్రలు ఇస్తున్నామన్నారు. ఈ మాత్రల వలన కడుపులో నులిపురుగులు రాకుండా నివారిస్తుందని తెలిపారు. పిల్లల్లో నులిపురుగులు ఉండటం వల్ల రక్తహీనత, నీరసం ఉండటంతో పాటు తరచు అనారోగ్య బారిన పడటం జరుగుతుందని తెలిపారు. ఆరోగ్యవంతమైన పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక వైద్య సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. పిల్లల కడుపులోని కొంకి పురుగు, నులిపురుగు, బద్ద పురుగు మరియు గుండ్రని పురుగులను నివారించడం ద్వారా పిల్లల యొక్క ఆరోగ్య అభివృద్ధి పెంపొందించి తద్వారా పిల్లలు ఉన్నత పౌరుడిగా ఎదుగుతారని తెలిపారు. ఈ డివార్మింగ్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. సో అదేవిధంగా గత సంవత్సరం లాగానే ఈసారి కూడా చేయడం మాకు చాలా సంతోషం. అందరికీ నమస్కారం అండి. సో ఈరోజు మనము నేషనల్ డీవార్మింగ్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. సో దీని ముఖ్య ఉద్దేశము 1 నుంచి 19 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ కూడా ఈ ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రామ్ ట్యాబ్లెట్ అనేది మనం అడ్మినిస్ట్రేషన్ చేయాలి. సో ఈ నులి పురుగులు అనేవి ప్రతి పిల్లలలో స్టూడెంట్స్ అందరూ కూడా ఉంటాయి. దీనివల్ల వాళ్ళకి రక్తహీనత రావడము, నీరసంగా ఉండడము, పోషకాహార లోపము అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా 6 నెలలకు ఒకసారి పిల్లలు ప్రతి 1 నుంచి 19 సంవత్సరాల పిల్లలందరూ కూడా ఈ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ అనేది తీసుకోవాలి. సో మేమంతా కూడా చిత్తూరు జిల్లా అంతటికి కలిపి 3,63,500 మంది పిల్లలు ఉన్నారు. సో అన్ని పాఠశాలలకి, కళాశాలలకి, అంగన్వాడీ సెంటర్స్కి, ఐటీఐ కాలేజెస్కి, నర్సింగ్ కాలేజెస్కి అన్నిటికీ కూడా మేము ట్యాబ్లెట్స్ అనేవి సప్లై చేశాము. కాబట్టి ఇప్పుడు అందరికీ కూడా ఇప్పుడు లంచ్ తర్వాత అందరూ అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా మీడియా వాళ్ళందరూ కూడా ఇది మంచిగా పబ్లిసిటీ ఇచ్చి ప్రతి ఒక్కరూ ఈ ట్యాబ్లెట్ని వేసుకోవాలి.
దీనివల్ల జరిగే లాభాలు ఏంటివి అనేవి అందరూ వివరించి మన ఆంధ్రప్రదేశ్ అనేది మనం పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా పెరిగే విధంగా మనమందరము చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. సరే, ఈనాడు డీవార్మింగ్ డే జరుపుకుంటున్నాము. మరి విద్యార్థులు విద్యతో పాటు మరి ఆరోగ్యం కూడా ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి మన ప్రభుత్వము ప్రతి సంవత్సరం కూడా 2 పర్యాయాలు డీవార్మింగ్ డే టాబ్లెట్స్ పిల్లలందరికీ కూడా జిల్లాలో ఉండే 1 నుంచి 20 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని సురక్షంగా ఉండేదానికి మరి సుఖంగా ఉండేదానికి ఎలాంటి అనారోగ్య పరిస్థితులకు దారులు తీసుకోకుండా మంచి ఆరోగ్యం రావాలంటే మరి పిల్లలకు మంచి హెల్త్ ఉండాలి. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు డీవార్మింగ్ డే చేసుకుంటున్నాము. మరి పిల్లలందరికీ కూడా ఈరోజు ఇస్తారు. మనము జిల్లాలో ఉన్నటువంటి 2,45,000 మంది పిల్లలకు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. అలాగని మనము ఇంతకుముందే వారం ముందే ఉత్తర్వులు ఇవ్వడము, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి ఎంఈఓలు డివైఓలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మరి మన జిల్లాలో ఏ విద్యార్థి కూడా అనారోగ్యాలు రాకోకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా ఇలాంటి చర్యలు తీసుకోవాలి. కాబట్టి మన వంతు చర్యలు తీసుకుంటామని వాళ్ళు మంచి ఆరోగ్యం మనము విద్యతో పాటు మంచి ఆరోగ్యం అందించాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ముందుకు పోవాలని, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుంటడానికి మనం శాయశక్తులా కృషి చేయాలని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బలిజలకు రాజకీయ పరంగా ప్రాధాన్యత ఇచ్చే ఏ రాజకీయ పార్టీకైనా పార్టీలకు అతీతంగా మద్దతు ఉంటుందని చిత్తూరు జిల్లా బలిజ సేవా సంఘం నాయకులు ఓఎం రామదాసు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బలిజ సేవా సంఘం నాయకులు మాట్లాడుతూ చిత్తూరు అసెంబ్లీ స్థానానికి రెడ్డి సామాజిక వర్గానికి వ్యక్తులకు సీటు ఇవ్వడం వైసీపీ ప్రభుత్వానికి తగదన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే రాజ్యసభ సీటు కేటాయిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చివరి క్షణంలో ఆర్ఎని శ్రీనివాసులకు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇందుకు నిరసనగా పార్టీలకు అతీతంగా తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వినుదన్నగా ఉన్న బలిజ వారి ఉనికికే దెబ్బతీసే విధంగా అధికార పార్టీ పనిచేస్తుందని, ఇందుకు అందరూ మద్దతును ఉపసంహరించుకొని బలిజకు ప్రాధాన్యం కల్పించే పార్టీలకు మద్దతు ఇస్తామని తెలిపారు. ఈరోజు వచ్చినటువంటి పత్రికా విలేకరులకి మరి మీడియా మిత్రులకి నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు సమావేశానికి మా బలిజ మిత్రులంతా వచ్చారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము మా బలిజ కులాన్ని గుర్తింపు తీసుకోవడం లేదు. మాకున్నటువంటి ఈ యొక్క ఆంధ్రదేశంలో బలిజలకి అత్యధికమైనటువంటి బలిజలు టోటల్గా ఈ యొక్క 6 జిల్లాలు అంటే 10 జిల్లాలు చేశారు. ఈ 10 జిల్లాల్లో 74 కాన్స్టిట్యూషన్ ఉందన్నమాట. 74 కాన్స్టిట్యూషన్లకు గాను ఒక కాన్స్టిట్యూషన్లో కూడా మా అభ్యర్థులను పెట్టలేదు, మా బలిజ కులాస్తులను పెట్టలేదు. తీరా దర్శిలో ప్రకాశం జిల్లాలో దర్శి ఉన్నటువంటి వేణుగోపాల్ కూడా తీసేసి అక్కడ రెడ్డి కులాస్తులను పెట్టారు. ఇక్కడ జేఎంసీ శ్రీనివాసులు గారిని తీసేసి అతనికి రాజ్యసభ ఎంపీ ఇస్తా అని చెప్పేసిందే దాన్ని కూడా మోసం చేసి వేరే రెడ్డికి ఇచ్చారనమాట. కాబట్టి మా కులం అంటే ఈ ప్రభుత్వానికి చాలా చాలా హీనంగా చూస్తున్నారు, పొదగపోసలాగా చూసుకుంటున్నారు. కానీ ఈ 10 జిల్లాల్లో ఇప్పుడు ఉన్నటువంటి 6 జిల్లాలు పనిచేశారు. కాబట్టి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాల్లో ఉన్నటువంటి మా బలిజ సోదరులకి తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పాలనుకున్నాము. మాకు అనుకున్నట్టు వీళ్ళేమి తక్కువ కాదు మాకు ఉండేది. మాకు ఉన్నటువంటిది ఆ కాపు సోదరులు 15%, బలిజలు 5%, శెట్టి బలిజ, గాజుల బలిజ 5%, తది ఇతర బలిజలు వచ్చేస్తే టోటల్ 10% ఉన్నారు. అంటే టోటల్ 35% ఇంచుమించు ఉన్నారన్నమాట. ఈ 35% అంటే 4,07,000 ఓటర్స్లో వచ్చేస్తే మా యొక్క ఓటర్ సంఖ్య 1,35,00,000 ఓట్లు ఉందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క 10 జిల్లాలకు గాను మేము 45 లక్షల ఓట్లు ఉన్నారు. ఈ మమ్మల్ని బలిజల్ని చాలా నీచంగా చాలా మమ్మల్ని గుర్తింపు లేకుండా చూస్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి గుణపడి చెప్పాలంటే మా సోదరులు, మా బలిజ సోదరులు, బలిజ సోదరీమణులు ఏ పార్టీలో ఉన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చెప్పేసి అందరూ రిజైన్ చేసి
ఒకే కుమ్మడిగా రిజైన్ చేసి ఈ యొక్క ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని చెప్పేసి మా మిత్రులకి, మా బలిజ సోదరులకి మొత్తానికి చెప్తున్నాను. మేము ఇక్కడ అనుకుంటున్నారు చిత్తూరు కాన్స్టిట్యూషన్లో మా బలము 30,000 పై లాస్ట్ 2019లోనే 30,000 ఓటర్స్ ఉన్నారన్నమాట. ఇప్పుడు అది ఇంకా పెరిగించింది. కాబట్టి అందరూ అనుకున్నట్టు అంచనాలు మమ్మల్ని తక్కువగా అంచనా వేయకూడదు. ఆ ఓటర్స్తో మేము ఈ తర్వాత ఏం చేస్తాము అనేది రాబోయేటువంటి ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత తెలుస్తుంది. శుద్ధంగా అప్పుడు 2019లో మా బలిజ ఓటర్స్తో గెలిచినటువంటి ప్రభుత్వం మాకు తీరని అన్యాయం చేసింది. ఈ అన్యాయానికి మేము కలిసి తీర్చుకుంటాము. ఖచ్చితంగా మా బలిజ సోదరులు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరూ రాజీనామా చేసి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ పత్రికాముఖంగా మీడియా మిత్రులకు మరీ చెప్పి చూసుకుంటాను. ఈరోజు బలిజ సంఘం తరఫున, చిత్తూరు జిల్లా బలిజ సంఘం తరఫున ఇందాక మా నాయకులందరూ కూడా అన్ని పార్టీల వాళ్ళు కూడా మాట్లాడినారని చెప్పి ఈ సందర్భంగా మిత్రులకంతా తెలియజేస్తా ఉన్నాం. అయ్యా, ఈరోజు మేము ఏ కులానికి వ్యతిరేకంగా అయితే మాట్లాడలేదని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మెయిన్ పాయింట్ ఏమంటే, అజెండా ఏమంటే, రాష్ట్రంలో బలిజ కులస్తులు కాపునాడు తరఫున 27% ఉన్నటువంటి మా కులస్తులకి ఈ వైఎస్ఆర్ పార్టీ పైన అభిమానంతో ఏదో ఒకసారి తల్లి లేని బిడ్డ, నా బిడ్డ కాపాడున ఒక పక్క చెల్లి, ఒక పక్క బాబాయ్ హత్య, ఇంకొక పక్క కత్తిపోటు, ఇన్ని సింపతితో గెలిచినావు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ముఖ్యమంత్రి మేము గౌరవిస్తా ఉన్నాం. అయితే మాకు రిజర్వేషన్ ఈయనన్నావు, మేము మానంగానే ఉన్నాం. ఈ 70 మంది ఎమ్మెల్యేలలో ఈ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంలో కలిగినటువంటి పాత 6 జిల్లాలలో ఉన్నటువంటి సీట్లలో బిచ్చం వేసినట్టు ఒకే 2 ఇచ్చినావు మాకు, మా కులస్తులకి. మా కులస్తులంతా కూడా మనోళ్ళు గెలవాలని ఆ 2 సీట్లు కూడా వైఎస్ పార్టీని గెలిపించినారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. అయితే చిత్తూరు సీటు జేఎంసీ శ్రీనివాసులకి ఇవ్వాల్సిందే, కానీ మీరు ఇవ్వలేదు. పోనీ అది కూడా వద్దనుకున్నాం. తర్వాత ఏం చెప్పారు, టీవీల్లో, పత్రికల్లో పెళ్లికి పిల్లనిస్తానని చెప్పి, మరి పెళ్లి కొడుకు పనికి రాలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా చెప్తాదని చెప్పి నేను ఒక బలిజ సంఘ నాయకుడిగా, జిల్లా నాయకుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, సరే నీకేమైనా మానవత విలువలు, రాజకీయ విలువలు, ఇంకేమైనా నువ్వు మనిషి అయితే ఇచ్చిన మాట నెరవేరుస్తాను, మాట తప్పను, మడమ తిప్పను, మాది పెద్ద రాయల వంశం అంటావు కదా. మరి జేఎంసీ గారికి ఈకుండా పోయింటే కూడా మేము బాధపడం, కానీ పేరు చెప్పి ఈరోజు ఎందుకు ఇవ్వలేదని చెప్పి మాత్రమే మేము ప్రశ్నిస్తాను. నిజంగా నీకు మానవత్వం ఉంటే మా బలిజల పౌరులు చూడాలి అంటే ఆయనకి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. చిత్తూరు నగరపాలక పరిధిలో ఇంటి స్థలాలు, గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని నగరపాలక కమిషనర్ జె అరుణ అధికారులను, వార్డు కార్యదర్శులను ఆదేశించారు. నగరపాలక పరిధిలో వార్డు సచివాలయాల్లో జరుగుతున్న పేదలందరికీ ఇల్లు, గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను కమిషనర్ తనిఖీ చేశారు. సాంబయ్య కండిగ వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును పరిశీలించారు. వార్డు కార్యదర్శులకు మార్గనిర్దేశం చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎక్కడ పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. లేఅవుట్లు, లబ్ధిదారుల వివరాలను సరిచూసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట ఎయిర్పోర్ట్ నుండి నగరి నియోజకవర్గం పుత్తూరు పట్టణంలోనే ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, నగరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాకేష్ రెడ్డి ఇంటికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
రాకేష్ రెడ్డి ఇంట్లో భోజనం విరామం అనంతరం నాయకులతో చర్చించి నగరిలో జరిగే రోడ్ షో సభలో వైఎస్ షర్మిల పాల్గొంటారు. ఓకేనా ప్లీజ్ అన్న. ఒక్క సెకండ్ అయిపోయింది. వెహికల్